T20 వరల్డ్ కప్ 2024 ను భారత్ ఘనంగా ఆరంభించింది. న్యూయార్క్ వేదికగా నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రూప్ ఏలో భాగంగా భారత్ తదుపరి మ్యాచ్ ను ఆదివారం పాకిస్తాన్ తో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ వేదిక మార్చాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. జూన్ 9న జరగాల్సిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియమే ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఇక్కడి డ్రాప్ ఇన్ పిచ్లపై అస్థిర బౌన్స్ లభిస్తుంది. బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. అంతేగాక బ్యాటర్లకు గాయాలవుతున్నాయి. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ రిటైర్ హార్డ్ గా వెనుతిరగడానికి పిచ్చే కారణం. అస్థిర బౌన్స్ వల్ల హిట్ మ్యాన్ భుజానికి గాయమైంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ లోని పిచ్లు చాలా ప్రమాదకరమని మాజీ క్రికెటర్లు సైతం పేర్కొంటున్నారు. అమెరికాలో క్రికెట్ ను ప్రోత్సహించాలని భావిస్తున్నాం, కానీ ఈ పిచ్ లో ఆటగాళ్లకు ఎంతో ప్రమాదం. ఈ పిచ్ ఖచ్చితంగా మంచిది కాదు అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే స్పందిస్తూ పిచ్లకు ఏమైనా చేయండి, ఇలాంటి దానిపై భారత్ పాక్ మ్యాచ్ ను ఊహించుకోవడం కష్టమని అన్నాడు. అస్థిర బౌన్స్ లభిస్తూ ఆటగాళ్లకు ప్రమాదకరంగా పిచ్ ఉంటే అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేసే అవకాశాలు ఉంటాయి. ఇటీవల బిగ్ బాష్ లీగ్ లో ఓ మ్యాచ్ ను పిచ్ కారణంగానే రద్దు చేసిన విషయం తెలిసిందే. గిలాంగ్ లోని సైమన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ 6.5 ఓవర్ల అనంతరం రద్దు చేస్తూ ప్రకటించారు. భారత్ పాక్ మ్యాచ్ లోను ఇలాంటి ఘటనే జరుగుతుందేమో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కు ఇప్పటి వరకు ఉపయోగించని పిచ్ ను ఉపయోగించనున్నారు. అది ఎలా సహకరిస్తుందో తెలియాలంటే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే.